మండలం వల్బాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిర్ర రాజయ్య గౌడ్ 60 సంవత్సరాలు తండ్రి మొగిలి నివాస గృహంలో ఉదయం 9 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో పాటు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కి సంభవించడంతో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇంటి అంతటా వ్యాపించి గృహం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే ఆస్తిపరంగా మాత్రం భారీ నష్టం సంభవించింది. ఇంట్లో ఉన్న గృహ సామాగ్రి, ధాన్యం, బట్టలు, డబ్బు, అవసరమైన అన్ని వస్తువులు పొగలు కక్కుతూ బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేయగా భారీగా మంటలు చెలరేగడంతో తొందరగా అదుపులోకి రాలేదు. చాలాసేపు శ్రమపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పూర్తిగా ఇల్లు దగ్ధమైపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకోగానే దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఉన్న చిన్నపాటి ఆశ్రయం కూడా క్షణాల్లో బూడిదైపోవడంతో రోడ్డు మీదకు వచ్చినట్లు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంగా కల్లుగీత కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్న రాజయ్య గౌడ్ కుటుంబానికి ఈ ప్రమాదం తీవ్ర దెబ్బతీసింది. ఉన్నది ఉన్నట్లుగా కోల్పోయి కుటుంబ సభ్యులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు గృహం లేక ఉండడానికి ఓ నీడ లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నామని బాధపడుతున్నారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబాన్ని ఆదుకోగా అధికారులు కూడా అక్కడికి చేరుకొని నష్టాన్ని పరిశీలించే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి అత్యవసర సాయం అందించాలని గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అంత ప్రెషర్ ఉంటుంది అందరూ పడుతుంది అది తెలియదు అన్నీ చెప్తారు మామూలు స్కూల్లో పని చిన్నోడు స్కూల్ పోయినా 7:30కే నేను బడికి పోయినా. భూములు జాగాలు నాకేం లేవు, తాళ్ళు ఎత్తుకొని బతుకుడు. 7:30కే నేను తాళ్ళకి వెళ్ళిపోయినా. నాకేం లేవు, నాకు బట్టలు అన్నీ కలిపి ఏం లేకుండా ఇంట్లో వస్తువులు నేను పైసలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఏ ఒక్క వస్తువు లేకుండా మేము చేసుకుంటే బతికితే కూలి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే బతికినట్టు. మా ఇల్లు మొత్తం కాలిపోయింది కదా, చూసిల్లు కదా అయ్యా. మాకు ఏదన్నా కాదు చూపెట్టాలి అయ్యా. నా భర్త చూస్తున్నాడు, నేను ఆయన కూలి కాడు కూలి చేసుకొని బతుకుతానయ్యా. మాకు ఏదన్నా దారి చూపెట్టండి. దర్పణ